ఖమ్మం రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. సైలెంట్ పాలిటిక్స్కు స్వస్తి చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేసిన ఒక్క అడుగు తెలంగాణ కాంగ్రెస్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత నియోజకవర్గం మదిర దాటి తోటి మంత్రులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాను బట్టి విక్రమార్క చుట్టేస్తుండడం వెనుక అసలు కదేంటి? ఖమ్మం కోటపై జెండా పాతేందుకు సిద్ధమైన ఆ పవర్ఫుల్ నాయకుడికి చెక్ పెట్టేందుకే బట్టి ఇప్పుడు రంగంలోకి దిగారా? ఇది కేవలం జిల్లా ఆధిపత్య పోరాటమేనా, లేక తెలంగాణ కాంగ్రెస్లో రాబోయే పెద్ద మార్పుకు సంకేతమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న బట్టి విక్రమార్క నిన్న మొన్నటి వరకు కేవలం తన సొంత నియోజకవర్గం మదిరకే పరిమితమయ్యారు అనే ప్రచారం ఉండేది. కానీ ఉన్నట్టుండి ఆయన తన పొలిటికల్ గేర్ను ల్యాండ్ స్లైడ్గా మార్చేశారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన చేస్తున్న సుడిగాలి పర్యటనలు ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, జిల్లాకు చెందిన తోటి కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి బలమైన నాయకులను పక్కన పెట్టి బట్టి ఒంటరి పోరు సాగిస్తుండడమే. ఈ హఠాత్ పర్యటనల వెనుక చాలా పెద్ద పొలిటికల్ స్కెచ్చే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత మార్క్ రాజకీయాన్ని నడుపుతూ వచ్చారు. జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలపై పొంగులేటి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే బట్టి విక్రమార్క తన కౌంటర్ అటాక్ ప్రారంభించారు. జిల్లాలో కాంగ్రెస్ అసలు సిసలు బాస్ ఎవరో అధిష్టానానికి, క్షేత్రస్థాయి శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇవ్వడానికే బట్టి నేరుగా మైదానంలోకి దిగినట్టు స్పష్టమవుతోంది. పొంగులేటి వర్గానికి చెక్ పెడుతూ తన పాత పట్టును తిరిగి సాధించడమే ఈ సైలెంట్ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశము అనే ఒక చర్చ కూడా నడుస్తోంది. ఈ సైలెంట్ వార్ కేవలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాదా? బట్టి చూపు రాష్ట్ర స్థాయి నాయకత్వ మార్పుపై కూడా ఉందా అన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కర్ణాటకలో డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య మధ్య సాగుతున్న అంతర్గత అధికార పోరాటం తరహాలోనే తెలంగాణ కాంగ్రెస్లోనూ భవిష్యత్తులో సీన్ మారిపోబోతుందా? హైకమాండ్ వద్ద తన పొలిటికల్ గ్రాఫ్ మైలేజ్ పెంచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ చిన్న రాజకీయ మార్పు వచ్చినా తన పేరునే అగ్రతాంబూలంగా నిలబెట్టేలా బట్టి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. హేమీలైన ముగ్గురు మంత్రుల మధ్య నడుస్తున్న ఈ సైలెంట్ పవర్ వార్ వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది. బట్టి పర్యటనలకు వెళ్తే పొంగులేటి, తుమ్మల వర్గాలు అసంతృప్తి చెందుతాయా? పొంగులేటి వెంట నడిస్తే డిప్యూటీ సీఎం బట్టి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందా? ఎవరి వైపు ఉంటే తమ పొలిటికల్ ఫ్యూచర్ సేఫ్గా ఉంటుందో తెలియక కింది స్థాయి నాయకులు తీవ్ర అయోమయంలో మునిగిపోయారు. మొత్తానికి ఖమ్మం రాజకీయాన్ని బట్టి విక్రమార్క తన ఆకస్మిక ఎత్తుగడలతో ఒక్కసారిగా వేడెక్కించారు. ఇది కేవలం జిల్లా స్థాయి ఆధిపత్య పోరాటమేనా, లేక తెలంగాణ కాంగ్రెస్లో త్వరలో రాబోయే పెద్ద పొలిటికల్ భూకంపానికి ముందస్తు హెచ్చరిక అనేది కాలమే నిర్ణయించాలి.